ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్స్ అదేవిధంగా పిల్లల సోషల్ మీడియా ప్రభావం మీద పడి చదువులకు దూరం అవుతున్నారు, ముఖ్యంగా జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా ఆలోచించి సోషల్ మీడియా దాని గురించి సపరేట్గా ఒక జీవోని కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. మిగతా రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియాని కొంచెం మనం కంట్రోల్ చేయడానికి మనం ఏ రకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం అన్న దాని మీద కూడా ఒక మంచి మీటింగ్స్ కూడా జరిగినాయి, మంచి అవుట్కమ్ కూడా వస్తుందని నమ్మకంతో ఉన్నాం. ఇన్నారు కదా హోంమంత్రి అనిత మేడం చెప్పిన ముచ్చట. ఈ నడుమ సోషల్ మీడియా వాడేటోళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది. మన దగ్గర సుతం పిల్లలు ఈ సోషల్ మీడియా మాయల వాడి ఆగమైతున్నారు. అందుకే ఇప్పుడు ఏపీ సర్కారు ఈ సోషల్ మీడియా వాడకం మీద అవగాహన కార్యక్రమాలు పెంచుడే కాదు, 16 సంవత్సరాల లోపటున్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా కంట్రోల్ చేసే ఆలోచన చేస్తున్నారట. ఇగిట్లా ఎక్కడెక్కడ చేసిండ్రు, ఎందుకిట్లా చేయాలనేది ఎమ్మెల్సీ నాగబాబు సారు చెప్పిండు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా ఎక్స్పోజర్ లేకుండా ప్రివెంట్ చేసే లాస్ వచ్చినాయి అధ్యక్ష. అలాగే ఫ్రాన్స్ దేశంలో కూడా అలాంటి లాస్ వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అనేక యూరోపియన్ కంట్రీస్లో అలాగే డెన్మార్క్ ఇలాంటి అనేక దేశాల్లో ఈ సోషల్ మీడియా అరికట్టే విధంగా అటు పిల్లలకి అందకుండా ఉండే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాకు మన గౌరవ సీఎం గారు చెప్పినట్టు అది మంచి ఇనిషియేటివ్ అధ్యక్ష. అది తొందరగా తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే అధ్యక్ష ఇంతకుముందు మనం చూసాం ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్. బ్లూ వేల్ ఛాలెంజ్ అని ఒకటి, ఎంతోమంది పిల్లలు సూసైడ్ చేసి చనిపోయారు అధ్యక్ష బ్లూ వేల్ కాన్సెప్ట్లో. అదేవిధంగా మోమో ఛాలెంజ్ అంటారు, స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటారు, ఫైర్ ఛాలెంజ్ అంటారు. అంటే చుట్టూ నిప్పులు అంటించేసుకొని ఎక్కువసేపు సోషల్ మీడియాలో కనపడితే అదొక క్రేజీ థింగ్, వాడికి ఏదో ఒక అప్రిసియేషన్. సోషల్ మీడియా చేయంగా పిల్లలు ఆగమైతున్నారు కాబట్టి పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చేసే నిర్ణయం తొందరగా చేయాలని కోరిండు నాగబాబు సారు. ఈ నడుమ సోషల్ మీడియాలో అన్ని తీర్ల వీడియోలు పెడుతున్నారు. పిల్లలు చూడకూడని వీడియోలు కూడా పెట్టేటాలకు అసొంటి వీడియోలు చూసి పిల్లలు కూడా అసొంటి పిచ్చి పనులే చేస్తున్నారు. మరిగా సర్కార్లే ఏదో చేస్తే అని కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారనేది చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఫోన్లలో ఏం చూస్తున్నారు, ఏం చేస్తారనేది ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అంతేగాని ఫోన్ ఇస్తే ఏమైతాంది, వాళ్ళే ఒక కాడ కూకుండి ఆడుకుంటా కూసుంటారు, లేకుంటే బయట తిరుగుకుంటా లొల్లి చేస్తారని అనుకొని ఫోన్లకు అలవాటు చేస్తే అది లేనిపోని పరేషాన్లకు దారితీస్తోంది. కాబట్టి జర ఇప్పటికైనా పిల్లలకు ఫోన్లు ఇచ్చుడు బంద్ పెట్టుండ్రి. సోషల్ మీడియాతోని జరంత జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నాం, సరేనా?